హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు పలావ్ ఎలా చూద్దాం. ఓకేనా. మనం టమాటా, హరిమిర్చి, ప్యాజ్, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసి సైడ్న పెట్టుకున్నా. అన్నీ కొంచెం కొంచెం అనమాట. పచ్చిమిరపకాయలు కూడా. ఓకే, ఆయిల్ తీసుకుని దాంట్లో చెక్క, లవంగ, నల్ల మిరపకాయలు, ఓకేనా, షాజీరాని ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఆయిల్లో ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను అనమాట. ఆనియన్ ఎప్పుడు వేసానో కొంచెం టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్తో ఎప్పుడైతే ఫ్రై అయ్యిందో నిదానంగా మనం టమాటా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్గా వస్తుంది అనుకోండి ఫ్రై చేసిన తర్వాత. మన పచ్చిమిరపకాయలు అనేది రెడ్ చిల్లీ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఉట్టి పచ్చిమిరపకాయలు మధ్యలో కొంచెంగా కట్ చేసుకుని వేసేసుకుంటే అదే కారం సరిపోతుంది అనమాట పులావ్లోకి. కొంతమంది ఇంకా పువ్వు, ఇంకా అంటే ఆకులు అవి కూడా వేసుకుంటారు. అవి ఏం వేయలేదు, నేను సింపుల్గా చేసుకున్నాను. ఓకేనా. పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేగిన తర్వాత నేను 2 చిన్న గ్లాసులు 2½ గ్లాస్ రైస్ తీసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను కడిగి. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో దానికి సరిపడంత వాటర్ అనేది కలుపుకున్నాను అనమాట. ఎంత వాటర్ వేసానంటే 2½ చిన్న అదే దాన్ని ఏమంటారు, లోటాలు అంటారు కదా, ఆ లోటా 2½ వేసి ఈ వాటర్ బాగా మరిగేంత వరకు, అంటే ఒక పొంగు వచ్చింది కదా, అలా పొంగు వచ్చే వరకు బాగా వేడి చేసుకున్నాను అనమాట. వేడి చేసుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకుని ఇలా దమ్కి ఉంచాను అనమాట. ఎలా మన రైస్ ఎలా దమ్కి అయింది అలా రైస్ దమ్ అయ్యేంత వరకు ఉంచాను ఆ వాటర్లో. చూడండి రైస్ ఎలా అయిందో. ఓకేనా. ఇది సింపుల్ పులావ్ అనమాట. ఓకే, వితౌట్ ఎనీ వెజిటేబుల్స్ ఇవి. వీటిలో చికెన్ కర్రీ, ఆలూ కుర్మా, చికెన్ ఫ్రై అలాంటివి ఏమైనా యాడ్ చేసుకుని పులావ్ విత్ చికెన్ కర్రీ లాగా వాడుకోవచ్చు. అంటే సండే కదా అన్నట్టు ఇలా ట్రై చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఓకేనా, బాయ్.